గారికి లోకేష్ బాబు గారికి లోకేష్ బాబు గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు జరుగుతుంది. యాక్చువల్గా 23 జనవరి తారీఖున 5వ రోజు ముందుగానే వాంజీపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్య వారి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయులుగా ఏదైతే లోకేష్ బాబు గారు ఏ మంత్రిగా తీసుకోవచ్చు, హోంశాఖ ఉంది, ఆర్థిక శాఖ ఉంది, ఇంకో శాఖ ఉన్నాయి. అయినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఉద్దేశం. అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో జాబ్ ఇప్పించాలి, ఐటీ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో వారు 2 పదవులు తీసుకుని ఇవాళ చాకచక్యంగా దేశ విదేశాలు పర్యటిస్తూ ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అదే విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని స్కూల్కి మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా బడికి రావాలని, అలాగే బడికి వచ్చిన పిల్లలందరికీ కూడా వారి తల్లి అకౌంట్ లో డబ్బులు వేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. అదేవిధంగా గతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి ఇస్తామని చెప్పి ఎవరికి ఒక్కరికి ఇస్తే లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పాఠశాలకు సంబంధించి కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు కూడా ఇవాళ డబ్బులు జమ చేయడం జరిగింది. 15,000 రూపాయలు చొప్పున. ఇది చాలా మంచి కార్యక్రమాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఈ 2 శాఖలే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఆయన ముందుండి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు కూడా ఒక మాట మీద ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారికి అభివృద్ధి తెలియజేయాలి. అదేవిధంగా లోకేష్ బాబు గారు చాలా చిన్న వయసు, ఏమన్నా 44 సంవత్సరాల వయసు. 44 సంవత్సరాలు అయిన పుట్టుకే పరీక్షించిన నాయకుడిగా ఎదిగారు. రానున్న రోజుల్లో కూడా ఆయన మరింత ఎత్తు ఎదగాలని, అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని వారికి మరొకసారి పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు. హ్యాపీ బర్త్డే లోకేష్